గిరిజనులు దళితులు సాగు చేస్తున్న పంటను ధ్వంసం చేసిన భూస్వాములను కఠినంగా శిక్షించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. టీ నర్సాపురం పోలీస్ స్టేషన్ ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఏఎస్ఐకి సమస్యలతో కూడిన కంప్లైంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు దళితులు ఎర్రకాలువ రిజర్వాయర్ మిగులు భూములను సాగు చేసి వరి మొక్కజొన్న వంటి పంట పండిస్తున్నారని తెలిపారు. గిరిజన దళిత మహిళలపై దాడి చేసి పంట పొలాల్లో ఆవులు గేదెలను మేపి మొత్తం పంటని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నాం. ప్రజలు కూడా సాగు చేస్తున్నారు. వీళ్ళందరూ గిరిజనులు దళితులు. ఈ రిజర్వాయర్ మిగులు భూముల్ని పేదలకు ఇవ్వాలని గత 10 ఏళ్ల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పటికే రిజర్వాయర్ మిగులు భూముల్లో ఒక టీ నర్సాపురం మండలంలో 50-60 ఎకరాలు వరి వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ వరి వ్యవసాయం సాగు చేస్తున్న భూముల్లోకి స్థానిక భూస్వాములు వచ్చి వాళ్ళ గేదెల్ని ఆవుల్ని తోలి పంటను మొత్తం ధ్వంసం చేశారు. ఈ పంట ధ్వంసం చేయడంతో పాటు గిరిజన మహిళల్ని జాతి పేరుతో కులం పేరుతో తిట్టడం దాడి చేయడం కోసం చంపబోయే ప్రయత్నం సాలిగూడెం భూస్వాములు మధ్యాహ్నపూర్గూడెం భూస్వాములు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. దీనిపైన ఇప్పటికీ 2 సార్లు టీ నర్సాపురం మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాం. ఈ రోజుకి కేసు కట్టలేదు. వెంటనే ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే పంటని ధ్వంసం చేశారో వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పిఓ యాక్ట్తో కట్టాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది పంట నష్టపరిహారం. ఈ 50 ఎకరాలకు పైగా పంటని వరి వ్యవసాయం లక్షల రూపాయలతో పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన గిరిజనుల మహిళల్ని వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే పంటను ధ్వంసం చేశారో వాళ్ళ ద్వారా నుంచే ఈ పంటకి నష్టపరిహారం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. రెండోది వ్యవసాయం సాగు చేసుకున్న హక్కు అందరికీ ఉంది. ఈరోజు పేదలు, భూమి లేని పేదలు ఈరోజు సాగు చేస్తుంటే ఆ భూముల్లోకి ఇతర భూస్వాములు, స్థానిక భూస్వాములు కలిసి ఇలా వరి వ్యవసాయాన్ని ధ్వంసం చేయడం ఏ రైతు చేయడు. కానీ